చెప్తా ఉంటారు. ఈ విధంగా భారతదేశంలో భూ సమస్య విలువలు తీసుకొచ్చింది, దేశ సమైక్య వ్యవసాయానికి ఏర్పాటు జరిగించింది, ప్రజాస్వామ్యం అంతం చేయడానికి వినిపించే ప్రతి శక్తులు కలిసి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసం చేయాలి, పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తే కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది. ఇది సాధింపు కాదా? 1-2 ఉద్యోగాలు అధికారాలు వచ్చిందంటే అధికారం వస్తూ రావచ్చు పోవచ్చు, కానీ దేశాన్ని క్షేమంగా నిలబెట్టి పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, లౌకిక వ్యవస్థ వీటన్నిటిపైన కొనసాగించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ఉద్యమాలలో మేము పుట్టబడిన ఎప్పుడు ఆదేశం కూడా ఈ ఉద్యమాలలో ఒక్క చోటైనా ఒక్క గంట అయినా ఈ ఆర్ఎస్ఎస్ ముష్కరులు నిలబడ్డారా? ఒకటి చెప్పండి. ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ బీజేపీ ఒక ప్రజాస్వామ్య పార్టీ ఒక్కరు చూపించమని చెప్పండి. బ్రిటిష్ సామ్రాజ్యాలుగా పోరాటం సాగించినటువంటి ఒకరు చూపించండి. సావర్కర్ నిలబడ్డాడు, జైలు పోయిన తర్వాత సరెండర్ అయిపోయాడు, లొంగిపోయాడు. బయటకు వచ్చి మీరు బ్రిటిష్ సామ్రాజ్యాలు పోరాటం సాగించవాలని పిలిపించింది వస్తే సావర్కర్. ఇప్పుడు సావర్కర్ పొగుడుతా ఉన్నారు, సావర్కర్ దేవాలయం కడతా ఉన్నారు, కానీ ఒక్క రోజు కూడా బ్రిటిష్ సామ్రాజ్యాల వ్యతిరేకంగా పోరాటం సాగించే చరిత్ర బ్రిటిష్ బూట్ లాగినటువంటి ఒకరు ఈరోజు బ్రతకాల్లో ఉండొచ్చు. నిజాం నవాబ్ వ్యతిరేకంగా పోరాటం సాగించారా? ఆనాడు సాగించారు, కానీ నిజాం నవాబ్ వ్యతిరేక పోరాటం పాల్గొలేదు, బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా పాల్గొలేదు. మీరా ఇప్పుడు కమ్యూనిస్ట్ గురించి మాట్లాడండి. మేము త్యాగాలు చేశాం. 4,500,000 మందిని పట్ల పెట్టుకున్న చక్రవర్తి తెలంగాణలో 4,500,000 మంది ప్రభుత్వం అయితే 10 ఎకరాలు భూమి పూర్తి చేసావా లేదా? భూమిపైన హక్కు కల్పించావా లేదా? గిరిజనులకు భూమి కల్పించింది ఎవరు? చంద్ర రాజేశ్వరరావు రాజీవ్ గాంధీ డైరెక్ట్గా కలిసి అయ్యా చెట్టు పట్టాలు నువ్వు అడవులో గిరిజనులు హాయిగా బతుకుతారు అని హామీ ఇస్తే రాష్ట్రం వచ్చింది. అప్పటి నుంచే మళ్ళీ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి హక్కు